తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. భార్య మీద ఉన్న కోపంతో ముగ్గురు బిడ్డలను హతమార్చాడు భర్త. తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపేశాడు. భార్య విడిచి వెళ్లిందన్న కోపంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు తెలిపారు. తంజావూరు జిల్లాలోని పట్టుకొట్టాయి తాలూకా గోపాల సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ మధుక్కూర్ సమీపంలోని ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నాడు. అతని భార్య నిత్య, వీరిద్దరి దంపతులకు కుమార్తెలు ఓవియా, కీర్తి, కుమారుడు ఈశ్వరన్ ఉన్నారు. 6 నెలల క్రితం తన భర్త పని నిమిత్తం బయటికి వెళ్లిన సమయంలో ఆమె తన భర్త, పిల్లలను వదిలి ఆ వ్యక్తితో పారిపోయిందని, దీంతో వినోద్ కుమార్ షాక్ గురయ్యాడని పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం ఆమెను కలిసి తనతో తిరిగి రమ్మని కోరాడు. కానీ ఆమె నిరాకరించింది. దీంతో మద్యానికి బానిసైన వినోద్ ముగ్గురు పిల్లలను హతమార్చినట్లుగా పోలీసులకు తెలిపారు. అక్టోబర్ 10వ తేదీన సాయంత్రం నిందితుడు వినోద్ తన పిల్లలకు స్వీట్లు ఇంటికి తెచ్చాడు. పిల్లలు ఆత్రంగా స్వీట్లు తింటూ ఉండగా బిల్ హుక్ తీసుకొని ముగ్గురు పిల్లల గొంతులు కోసి చంపేశాడు. ఆ తర్వాత అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి తన ముగ్గురు పిల్లలను చంపినట్లుగా ఒప్పుకొని లొంగిపోయాడు. క్షణికావేశం ఎంతటి దారుణానికైనా తెగిస్తుందనడానికి ఇటువంటి ఉదంతాలు చూసినప్పుడు మనకు తెలుస్తోంది. భార్య వదిలి వెళ్ళిపోయిందన్న ఒక కారణంతో మద్యానికి బానిసాయి ముగ్గురు చిన్నారులను గొంతు కోసి చంపేసినటువంటి ఘటన. ఇటువంటి ఉదంతాలు మరలా జరగకూడదని కోరుకుందాం. ఈ అప్డేట్ సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్ వర్మ, అసలు ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? తండ్రికి పిల్లలు చాలా గొప్పగా చూసుకుంటారు, ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ప్రేమిస్తూ ఉంటారు. అట్లాంటిది ముగ్గురు పిల్లలను ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి? అసలు కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఆయన మెంటాలిటీకి సంబంధించి? ఆశ కేవలం భార్య మీద ఉన్న అనుమానంతో ఆ వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. తమిళనాడులో ఈ ఘోరం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. నిందితుని కూడా అరెస్టు చేశాడు. తమిళనాడులోని తంజావూరు జిల్లా గోపాల సముద్రంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. వినోద్ కుమార్, నిత్య అనే ఇద్దరికి కూడా దాదాపు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లలు, ఒక బాబు కూడా ఉన్నారు. అయితే ఇటీవల కొన్ని సోషల్ మీడియా ద్వారా అతను భార్యకు, నిత్య అనే మహిళకి వేరే తిరువారు జిల్లాకు చెందిన మన్నార్గుడికి చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆ సోషల్ మీడియాలో ఆ సంబంధం కాస్త అది వివాహేతర సంబంధంగా కూడా మారింది. అయితే ఈ విషయం భర్తకు తెలియడంతో 6 నెలల ముందే తన భార్య అయిన నిత్యను కూడా అతను హెచ్చరించాడు. అలాగే భార్య భర్తల మధ్య గొడవలు అయ్యాయి. ఆమె కొంతకాలం పాటు ఆమె ఇల్లు వదిలి పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. అయితే ఈ మధ్యనే అతను మళ్ళీ తిరిగి ఆమె మహిళ రావటం జరిగింది. మళ్ళీ భార్య భర్తలు కలుసుకోవటం జరిగింది. అయితే మళ్ళీ కూడా అదే అనుమానంతో భార్య భర్తల మధ్య తరచూ కూడా కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రియును పూర్తిగా విడిచిపెట్టి రావాల్సిందిగా కూడా కోరటం జరిగింది. అయితే ఆమె రాకపోవడంతో ఆ భార్యపై ఉన్న ఆగ్రహం తన పిల్లల మీద చూపాడు. గత శుక్రవారం, అంటే మొన్న శుక్రవారం సాయంత్రం ఓ ఇంట్లో గదిలో పిల్లల్ని ముగ్గురిని కూడా బంధించి వాళ్ళకి స్వీట్లు అని చెప్పి వాళ్ళకి స్వీట్లు తీసుకొచ్చానని చెప్తే మా పిల్లలకి ఆ విషయం తెలియక తండ్రి తెచ్చాడు కదా అని ఎంతో సంతోషంగా ఆ స్వీట్లు తింటా ఉన్నారు. అదే సమయంలో తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ముగ్గురిని విచక్షణ రహితంగా దారుణంగా, కనీసం పసిపిల్లలు కన్న బిడ్డలను చూడకుండా వాళ్ళు దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు తానే స్వయంగా వెళ్లి అందరుగా పిల్లల్ని చంపేశానని చెప్పి కూడా లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇతని మీద ప్రస్తుతం అయితే అతని రిమాండ్ కు పంపించి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వినోద్ కుమార్ ఇంత ఘాతుకానికి పాల్పడతాడని అనుకోలేదని బంధువులు కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద